స్టాక్ మార్కెట్ అప్డేట్స్ తెలుగులో కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో చేయండి. 3 నిమిషాల్లో మీ ముందు ఉంచుతా. ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఎందుకో తెలుసా? ఐటీ సెక్టార్స్ చాలా వీక్‌గా పెర్ఫార్మ్ చేశాయి ఈరోజు. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. సో, అందులో ఐటీ స్టాక్స్ మంచిగా రిజల్ట్స్ రాలేదు. అందువల్ల పడిపోయింది. అలాగే ఎఫ్ఐస్ కూడా తమ సెల్లింగ్ చాలా ఎక్కువుంది ఈ 2025 ఇయర్‌లో. ఈ ఒక్క జూలైలోనే 555 క్రోర్స్ సెల్ చేశారు ఎఫ్ఐఎస్. అలాగే జాన్ స్ట్రీట్ అనే ట్రేడింగ్ సంబంధించిన సంస్థని సెబీ బ్యాన్ చేసింది. దానివల్ల కూడా ఎఫ్ అండ్ ఓలో చూస్తే వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది. ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. దానివల్ల కూడా స్టాక్ మార్కెట్ పడింది. అలాగే యుఎస్ టారిఫ్కి సంబంధించి కూడా యుఎస్, చైనా, యూరోప్కి సంబంధించిన టారిఫ్కి సంబంధించిన విషయంలో కూడా చాలా గందరగోళం నెలకొంది. అందువల్ల కూడా స్టాక్ మార్కెట్ పడిపోయింది. అలాగే రూపీ కూడా చాలా బలహీనపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా చాలా పెరిగాయి. అందువల్ల ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 100 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ చూసుకుంటే కనుక 375 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే ఈరోజు ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఈరోజు ఎఫ్ఐఎస్ ఎన్ఎస్సిలో ట్రేడింగ్ చూస్తే 12,925 క్రోర్స్ బై చేశారు. 10,207 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది. 2,717 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక 11,041 క్రోర్స్ బై చేశారు. 14,712 క్రోర్స్ సెల్ చేశారు. చాలా ఎక్కువ మైనస్లో ఉంది నెట్ వాల్యూ. 3,670 క్రోర్స్ సెల్ చేశారు. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో ఎఫ్ఐఎస్ డిఎస్ ట్రేడింగ్ చూస్తే కనుక డిఐఎస్ 13,523 క్రోర్స్ బై చేశారు. 10,702 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 2,820 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక 11,633 క్రోర్స్ బై చేశారు. 15,327 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే -3,694 క్రోర్స్. సో రెండు ఎన్ఎస్సి, బిఎస్సిలో కూడా చూస్తే కనుక ఎంఎస్సిలో చూస్తే ఎఫ్ఐఎస్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. అందుకే స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. సో వెయిట్ చేయండి. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక. అలాగే ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూద్దాం. ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే కనుక టాటా కన్జ్యూమర్ లిమిటెడ్ 2.25% ఇంక్రీజ్ అయింది. టాటా స్టీల్ 1.63% ఇంక్రీజ్ అయింది. హిందాల్కో 1.17% ఇంక్రీజ్ అయింది. ట్రెంట్ 0.66% ఇంక్రీజ్ అయింది. టైటాన్ 0.47% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూస్తే టెక్ మహేంద్ర 2.75% డౌన్ అయింది. ఇండస్ బ్యాంక్ 1.67% డౌన్ అయింది. ఇన్ఫోసిస్ చూస్తే 1.52% డౌన్ అయింది. ఎస్బీఐ లైఫ్ 1.44% డౌన్ అయింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే కనుక 1.21% డౌన్ అయింది. సో ఇవి ఇవాళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. ఈ స్టాక్స్ అన్నీ కూడా బయింగ్ జోన్లో లేవు. సో వీటిని కూడా నేను రికమెండ్ చేయను. సో ఎవరైతే స్టాక్ మార్కెట్ సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్ కావాలో నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి అప్డేట్ చేస్తాను. అలాగే ఎవరైతే డిమాట్ అకౌంట్ కూడా లేని వారు ఉన్నారో వాళ్ళకి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.